కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్నాని మనతో ఉన్నారు. ఈరోజు అంటే నిన్నటి నుంచి కూడా ఒక అంశం బాగా టీవీల్లో ప్రచారం అవుతుంది, ఎల్లో మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. పేర్నాని అరెస్టు ఖాయమంటూ చెప్తున్న నేపథ్యంలో పేర్నాని ఈరోజు కార్యకర్తలతో సమావేశం పెట్టారు. ఈ సమావేశం కూడా అరెస్టు నేపథ్యంలో జరుగుతుందంటూ కూడా వార్తలు చెప్తున్న నేపథ్యంలో మనతో పేర్నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడు సార్, ఎలా చూస్తారు? మీరు కార్యకర్తలు సమావేశం పెట్టారు, అయితే మీ అరెస్ట్ జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం పెట్టారంటూ ఎల్లో మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నెల రోజుల నుంచి రేపు అరెస్ట్ మాపు అరెస్ట్ అని చెప్తున్నారు. ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? నేనేమన్నా అంటే ఎట్ట కనపడుతున్నాను? ఎవడు ఎఫ్ఐఆర్ కట్టకుండా నా దగ్గరికి అరెస్ట్ చేయడానికి వచ్చే ధైర్యం ఎవడుకుందని అడుగుతున్నాను. ఎవడాడు? ఏదో మీరు రాసుకుని మీ సునకానందం పొందటమే తప్పితే నిజంగా ఎఫ్ఐఆర్ కట్టావు, చట్టపరంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం, బెయిల్ మీద బయటకు వస్తాం, మళ్ళీ పోరాటం చేస్తాం, మీ పాపాలను కడుగుతూనే ఉంటాం, మీ తప్పులను కడుగుతూనే ఉంటాం, జగన్ జెండా భుజానికి ఎత్తుకుని మోస్తూనే ఉంటాం. అంటే ఈ రోజుతోటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దానిలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పేర్నానిని టార్గెట్ చేసి ఒక మీడియాలో ఒక ప్రచారం చేశారని అనుకోవచ్చా? మీడియాలో ప్రచారం చేసింది ఏంటంటే, ఇవాళ కార్యకర్తల సమావేశం పెట్టాం, ఎందుకు పెట్టామో తెలీదు కాబట్టి కార్యకర్తల సమావేశం పెట్టితే నేను పారిపోవాలి అంటే టీవీలో ఆంధ్రజ్యోతి ఛానల్లో లేదా TV5లోన ఏ క్షణానైనా పేర్నాని అరెస్ట్ అనేస్తే నేను ఊళ్ళోంచి పారిపోతే సమావేశం జరగదు, పారిపోయాడు, ఇలాంటి సునకానందం తప్పితే పారిపోవటం ఏంటి? ఎవడ పారిపోతాడు? ఇక్కడే ఉన్నాం, రోజు ఇక్కడే బతుకుతూ ఉన్నాం కదా, ఇక్కడే బతుకుతున్నాం కదా. ఆ రోజంటే మీరు తప్పుడుగా నా ఇంటి ఇల్లాలని నా భార్యని పెట్టారు కాబట్టి న్యాయస్థానాల్లో రిలీఫ్కి వచ్చేంతవరకు తప్పుకున్నాను. నన్ను పెట్టుకుంటే పారిపోయినా లేదా పక్కకి లేనా తప్పుకున్నానో తెలిసేది. అదృశ్యమా పేర్నాని కుటుంబం అదృశ్యం. నన్ను పెట్టకుండా ఆ ఇంట్లో భార్యను కూడా పెట్టారు కాబట్టి నన్ను పెడతా అంటున్నావు కదా, ఊళ్ళోనున్నా ఎదురు చూస్తున్నా, నీ ఇష్టం ఏం చేసుకో, నేను కోర్టులకు వెళ్తాను, నేను ఏదైనా చేస్తాను, న్యాయస్థానాల్లో న్యాయం ధర్మం నా పక్కన ఉంది. ఇక్కడ బందర్లో ఇచ్చినటువంటి ప్రతి పట్ట, అది ఎంక్రోచ్మెంట్ అవని లేదా జగనన్న కాలనీలో అవని, ప్రతి పట్ట జగనన్న నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్లో అన్నీ ఉన్నాయి. విఆర్ఓల దగ్గర ఉన్నాయి, సచివాలయంలో ఉన్నాయి, మున్సిపల్ ఆఫీసులో ఉన్నాయి, ఎంఆర్ఓ దగ్గర ఉంది, ఆర్డీఓ దగ్గర ఉంది, CCLA దగ్గర ఉంది, కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. నాకెందుకు బెంగా భయం? మీరు తప్పుడు కేసులు తప్పుడు రాతలు రాయించినంత మాత్రాన ఏమన్నా మీ తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా, పచ్చమూకలు ఎవరన్నా, నన్ను ద్వేషించేటువంటి నా అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళ సునకానందం మొదటానికి తప్పితే న్యాయం ధర్మం నా పక్కన ఉంది. నేనేనాడు తప్పు చేయలేదు, ఏనాడు పాపాలు చేయలేదు, ఏనాడు అధికారులను తప్పులు చేయమని ప్రోత్సహించలేదు. పేర్నాని అరెస్టు తోటి ఇక్కడున్న మంత్రి కళల్లో ఆనందం కనబడుతుందంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్తారు దానికి? అంటే మా ఊరు బాగు చేస్తుంటే అంటే పోర్టు నిర్మాణం జరుగుతున్నందుకు మా ఊరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకి కళలో ఆనందం కనపడదు. లేదా ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులందరికీ, మత్స్యకారు కుటుంబంలో పుట్టాడు, మత్స్యకారులందరికీ మేలు జరిగేట్టుగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, వాళ్ళ వేటకి సాఫీగా అవటం కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు శరవేగంగా జరిగి వీళ్ళకి అప్పచెప్తే వాళ్ళని నత్తనడకన పడుకున్న పరిస్థితి ఉంటే దాని కళలో ఆనందం ఆశారు. మిగతాది పూర్తి చేసి మన వాళ్ళు బాగుపడతారులే, మత్స్యకారులు ప్రాణాలకు ఇబ్బంది రాకూడదు, వాళ్ళ జీవనానికి ఇబ్బంది రాదు అనేటువంటి ఆలోచన చేయటము, దాంట్లో ఆనందం రాదు. లేదా ఈ బందరికి జరిగేటువంటి జరిగినటువంటి ఏ మేల్లో కూడా అతనికి ఆనందం లేదు, తృప్తి లేదు. కేవలం నన్ను అరెస్ట్ చేస్తే మాత్రమే కళ్ళ ఆనందం కనపడుతుంట. కాబట్టి ఎంత శాడిస్టో ఇతను వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇది చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల కేసు అని చెప్పి పదే ప్రచారం చేస్తున్నారో ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తారో నేను చూస్తానన్నారు. అని బహిరంగంగానే ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్రకి సవాల్ విసురుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నాను రా అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన మీద పెట్టి ఏవైతే కేసులు ఉన్నాయో ఇవన్నింటిని కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి ఖచ్చితంగా న్యాయం పొందుతామంటూ కూడా పేర్నాని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి.